హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎక్కడికైనా జర్నీస్ వెళ్ళేటప్పుడు ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. ఎర్లీ మార్నింగ్ జర్నీస్ ఉన్నప్పుడు ఏంటంటే మనం త్వరగా అయిపోవడానికి ఇటువంటి రైస్లు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం త్వరగా లంచ్ బాక్సులు కట్టొచ్చు. అలాగే బ్యాచిలర్స్కి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఒకసారి చూడండి, ఈ వీడియో కడ వరకు చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ నేనేమి ప్రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే క్యారెట్ ఇవన్నీ వేస్తానండి. ఒకసారి చూడండి అందులో ఏమేమి వేస్తున్నాను అన్నది. ఇలా చేసుకుంటే మనకి త్వరగా కూడా పని కంప్లీట్ అవుద్ది. మనం వెళ్ళవలసిన ప్లేసులకు కూడా త్వరగా వెళ్ళడానికి అవుతుంది. కాబట్టి స్పీడ్గా అవ్వాలంటే ఇటువంటి రైస్లు మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కూడా బాక్సులు పెట్టడానికి మనకి వీలుగా ఉంటుంది. ఫస్ట్ క్యారెట్ వేసి వేపేసానండి. 2 స్పూన్లు ఆయిల్ వేసి క్యారెట్ వేసి వేపి అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేపుతున్నాను. అవి బాగా వేగాక కొంచెం సాల్ట్ వేయాలి. ఆ 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి వేయించాలి. టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. చిన్న ముక్కలు కోసుకొని టమాటా కూడా వేసి వేపుకోవాలి. బాగా వేగాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసాక కొంచెం పసుపు కూడా వేయాలి. ఇందుకే మీకు అసలైంది చెప్పడం మర్చిపోయానండి, ఎగ్స్. అవి ప్లేట్లో మీకు చూపించడం మర్చిపోయాను నేను. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై చేసేసుకోవాలండి. నాకు ఈ పిల్లలతో హడావుడిలో ఎగ్ ఫ్రై చేయటం మర్చిపోయాను. అందుకని వెజిటేబుల్స్ ఫస్ట్ వేపేసాక అప్పుడు వేసానండి. ఎగ్స్ వేపి అప్పుడు మిక్స్ చేస్తున్నాను ఇవన్నీ కలిపి. ఇందులో 2 రకాల పౌడర్లు నేను యూజ్ చేశానండి. ఒకటి గరం మసాలా, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అది. ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు లైట్గా వేపేసాను. వేపేసి అవి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ స్పైసీగా ఉంటే పిల్లలు తినరండి. కారం కొంచెం తక్కువ ఉండాలి. అందులో రైస్ వేసేసి కలిపేసి ఇదిగోండి ఈ విధంగా మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. కారం తక్కువగా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. పిల్లల కోసమనే నేను అన్నీ కూడా తక్కువ వేసాను.